హాయ్ ఫ్రెండ్స్, టుడే మనం ఈ ప్రాజెక్ట్ చూద్దాం. ఏ టెక్స్ట్ సమ్మరైజర్ ఆన్ యూజింగ్ అజూర్ సర్వీసెస్. ఇప్పుడు నేను AKS లో డిప్లాయ్ చేయలేదు, నా లోకల్లో డిప్లాయ్ చేశాను. ఓకే, సో దీనికి వచ్చేసి టోటల్ 5 క్లౌడ్ రిసోర్సెస్ అనేవి నేను యూజ్ చేసి మీకు చూపిస్తుంది. Go to resource groups, my RG. సో నేను ఓపెన్ యూజ్ చేశాను, స్టోరేజ్ అకౌంట్ అండ్ అజూర్ మేనేజర్ రెడిస్ అండ్ అజూర్ డేటాబేస్ ఫర్ PostgreSQL అండ్ సర్వీస్ బస్. సో ఇవి యూజ్ చేశాను. సో Azure Manager Redis, if you open this one, here we have two types of Redis. Just search for Redis, Azure Cache for Redis. So here we have two types, Azure Cache for Redis and Azure Manager Redis. నేను ఇది యూజ్ చేస్తాను, Azure Manager Redis. So ఎందుకంటే if you are trying to create Azure Cache Redis, so that will be retiring on September 30, 2028. సో అందుకే నేను ఇది యూజ్ చేస్తున్నాను, ఇది రికమెండెడ్. ఓకే, ఇప్పుడు చూసుకుంటే సో ఇది అప్లికేషన్ కంటెంట్స్ 3 మైక్రో సర్వీసెస్. ఓకే, ఫ్రంట్ అండ్ బ్యాక్ అండ్ వర్కర్. సో అది ఎక్స్ప్లెయిన్ చేస్తాను డీటెయిల్గా. ఓకే ఓకే, అప్లికేషన్ వచ్చేసరికి సమ్మరైజ్ టెక్స్ట్ ఇన్స్టెంట్లీ. ఓకే, సో యూ కెన్ పేస్ట్ టెక్స్ట్ ఆర్ యూ కెన్ గివ్ డాక్యుమెంట్స్ PDFs ఇన్ టెక్స్ట్ ఫైల్స్. అదేంటంటే అది సమ్మరైజ్ చేసి మీకు షార్ట్ ఫార్మాట్లో ఇస్తుంది. మీకు టెక్స్ట్ కూడా మీకు షార్ట్ ఫార్మాట్లో కావాలంటే షార్ట్ ఫార్మాట్లో ఇస్తుంది, డీటెయిల్డ్ ఆర్ బుల్లెట్ పాయింట్స్లో కావాలంటే బుల్లెట్ పాయింట్స్లో ఇస్తుంది. వన్స్ మీరు లాగిన్ అయిన తర్వాత కూడా మీరు హిస్టరీ కూడా ట్రాక్ చేసుకోవచ్చు. ఓకే, ఫీచర్స్ అయితే ఇవి: సెక్యూర్ అథెంటికేషన్ విత్ JWT టోకెన్స్. మనం 2 types ఆఫ్ టోకెన్స్ యూజ్ చేసాం, అది నెక్స్ట్ చెప్తాను మీకు. అండ్ రెడిస్ ఇక్కడ యూజ్ చేస్తాం క్యాషింగ్ పర్పస్. 60 to 80% ఆఫ్ కాస్ట్ డిటెక్షన్. మీ ఎవ్రీ రిక్వెస్ట్ కూడా మీ ఓపెన్ అయ్యేకి రీచ్ అవ్వకుండా ఫస్ట్ ఇట్ విల్ చెక్ ఇట్ ఇన్ ది రెడిస్ క్యాషీ. ఓకే, అందులో అవైలబుల్ ఉంటే మీకు వెంటనే రిప్లై వస్తుంది, లేదంటే మీ రిక్వెస్ట్ అనేది ఓపెన్ అయ్యేకి వెళ్ళి సో అక్కడ నుండి రిప్లై వస్తుంది. అండ్ మనం ఇక్కడ టెక్స్ట్ అనేది పేస్ట్ చేస్తున్నారు కదా ఇన్పుట్ కింద, సో అదనేది అసింక్రోనస్ కమ్యూనికేషన్. అదనేది సింక్రోనస్ కమ్యూనికేషన్. సో ఈ PDF డాక్యుమెంట్స్ అండ్ టెక్స్ట్ ఏమైతే ఉన్నాయో అది అసింక్రోనస్ కమ్యూనికేషన్ కింద వర్క్ అవుతున్నాయి. 2 types ఆఫ్ కమ్యూనికేషన్స్ యూజ్ చేసాం ఇక్కడ, సింక్రోనస్ అండ్ అసింక్రోనస్. అసింక్రోనస్ ప్రాసెసింగ్ ఫర్ లార్జ్ ఫైల్స్ యూజింగ్ సర్వీస్ బస్. ఓకే, సో దానికోసం మనం ఇక్కడ సర్వీస్ బస్ కూడా యూజ్ చేస్తున్నాం asynchronous ఫైల్ ప్రాసెసింగ్ కోసం. Monitoring, logging and scaling. If you are interested, you can implement this one. For now, నేను ఇప్పుడు ఏమి ఇంప్లిమెంట్ చేయలేదు ఇది. ఓకే, JWT tokens. It is also like a digital passwords that can prove who you are. So instead of checking database every time making a request, okay, the token itself contains your user information. Okay, we are using here 2 types of tokens. Okay, access token and refresh token, that I will show you in the browser. Okay, access token is for short-lived token. Lifetime is 15 minutes. Okay, so that we have provided in the as a Kubernetes secrets. Okay, so here I will show you here. Okay, access token expires in 60 minutes and refresh token expires in 7 days. That you can set it. ఓకే, యాక్సెస్ టోకెన్ వచ్చేసి క్లయింట్ సైడ్ ఇక్కడ స్టోర్ అవుతుంది, అంటే మన బ్రౌజర్ మెమొరీలో అది స్టోర్ అవుతుంది. అదేంటంటే మీరు రిక్వెస్ట్ పంపిస్తుంటారు కదా, మీరు టెక్స్ట్ ఇన్పుట్ చేసి లేదంటే డాక్యుమెంట్ ఇన్పుట్ చేసి మీరు రిక్వెస్ట్ పంపిస్తుంటారు. ఆ రిక్వెస్ట్తో పాటు మీ టోకెన్ కూడా బ్యాక్ ఎండ్ నుండి డేటాబేస్కి వెళ్తుంది.
ఓకే, సో అలాగే వ్యాలిడేట్ అవుతుంది అనమాట. అథెంటికేషన్ అవుతారు. ఓకే, రిఫ్రెష్ టోకెన్ వచ్చేసరికి లాంగ్ లివ్ టోకెన్. దీని లైఫ్ టైం 7 days ఇచ్చాం మనం. పర్పస్ గెట్ న్యూ యాక్సెస్ టోకెన్. సో అప్పటి వరకు మీరు 7 days వరకు మీరు అప్లికేషన్లో లాగిన్ అయ్యి ఉంటే మీరు ఎప్పుడు ఓపెన్ చేసినా సరే మీరు లాగిన్ అయ్యే ఉంటుంది. లేదా లాగౌట్ చేశారంటే యాక్సెస్ టోకెన్స్ రివోక్ అయిపోతాయి. అది మీరు ఒక్కోసారి అబ్జర్వ్ చేస్తారో లేదో. 7 days ఇచ్చాం కదా, మీరు 8th day ఓపెన్ చేశారనుకోండి మీ అప్లికేషన్, మీరు ఆటోమేటిక్గా అదే లాగౌట్ అయిపోతుంది. మళ్ళీ మీరు లాగిన్ చేసుకోవాలి. ఓకే, స్టోరేజ్ వచ్చేసరికి ఇక్కడ PostgreSQL డేటాబేస్ యూస్ చేసాం. పాస్వర్డ్స్ అన్ని కూడా హ్యాష్డ్ ఫార్మాట్లో స్టోర్ అవుతాయి. సో ఈ టోకెన్ కూడా నేను చూపిస్తాను. డేటాబేస్లో మీరు లాగౌట్ చేయగానే అది రివోక్డ్ ట్రూ అని వస్తుంది. మీరు లాగిన్ అయ్యి ఉన్నప్పుడల్లా రివోక్డ్ ఫాల్స్ అని వస్తుంది. సో అది డేటాబేస్లో చూపిస్తాను. ఇది ఓకే. వై 2 tokens అంటే లిమిటెడ్ డ్యామేజ్. ఓకే, సో ఇఫ్ యాక్సెస్ టోకెన్ is stolen, attacker only has 15 minutes. Okay, so these are the benefits. ఇది అనమాట పైథాన్ కోడ్. సో టోకెన్ క్రియేషన్ ఫ్లో. సో ఇది పైథాన్ కోడ్. సో ఇఫ్ యూ ఆర్ ఇంట్రెస్టెడ్, I already posted that code to GitHub repo, so you can go and check it out. So the access token contains this information. Okay, subject to user. This is the username and this is the type of access. Here we are using 2 types of tokens, right? Access token and refresh token. అది ఇక్కడ మనకి చూపిస్తుంది యాక్సెస్ టోకెన్ రిఫ్రెష్ టోకెన్ అనేది. ఇది ఎక్స్పైరీ టైం, ఇది టోకెన్ ఐడి. టోకెన్ వెరిఫికేషన్ ఎలా వర్క్ అవుతుంది అనేది ఈ కోడ్. ఇది లాగిన్ ఫ్లో కోడ్. ఇది ఇక్కడ మనకి సీక్రెట్ కీ కూడా ఇవ్వాలి. ఓకే, JWT టోకెన్ కోసం సీక్రెట్ కీ. సో మీరు డిక్రిప్ట్ చేస్తారు కదా టోకెన్, సో అప్పుడు ఈ కీ కూడా ప్రొవైడ్ చేస్తే సో అది సిగ్నేచర్ వెరిఫై చేసుకుంటుంది. ఓకే, ఇంకా నెక్స్ట్ ఓపెన్ అయ్యే సర్వీస్ ఇక్కడ GPT-4o, GPT-4o మినీ మోడల్స్ ఫర్ హై క్వాలిటీ సమ్మరీస్. ఓకే, నేను వచ్చేసరికి GPT 4.1 మినీ యూస్ చేస్తున్నాను. అది కాస్ట్ తక్కువ పడుతుంది. GPT 4.0 అనేది మీకు కొంచెం కాస్ట్ ఎక్కువ, ప్రైసింగ్ ఎక్కువ. మీరు ఓపెన్ అయ్యేతో కనెక్ట్ అవడానికి పైథాన్ కోడ్ ఇది. జస్ట్ మీరు ఓపెన్ అయ్యే కీ వెర్షన్ అండ్ ఎండ్ పాయింట్ ఇవన్నీ ప్రొవైడ్ చేయాలి. సో రెడిస్ అనేది మనం క్యాషింగ్ కోసం యూస్ చేస్తున్నాం చెప్పాను కదా ఆల్రెడీ. జాబ్ స్టేటస్ ట్రాక్ చేయడానికి, రియల్ టైం పోలింగ్ ఫర్ సింక్రోనస్ జాబ్స్. సో దీనికోసం మనం యూస్ చేస్తున్నాం. సో ఇది PostgreSQL డేటాబేస్ సర్వర్. ఓకే, సో దాని కోడ్. నెక్స్ట్ మనం సర్వీస్ బస్ యూస్ చేస్తున్నాం కదా, సింక్రోనస్ కమ్యూనికేషన్స్. నెక్స్ట్ బిగ్ ఫైల్స్ అవి అప్లోడ్ చేస్తుంటారు కదా, అవి అనేది మనకి స్టోరేజ్ అకౌంట్లో స్టోర్ అవుతాయి. సో అలాగే బ్యాక్ ఎండ్ అనేది సర్వీస్ బస్ కూడా మన క్యూలో పంపిస్తుంటుంది. సో మన ఫైల్స్ అన్ని కూడా అక్కడ క్యూలో ఉంటాయి. అక్కడ నుండి మన వర్కర్ పాడ్ అనేది పిక్ చేసుకుంటుంది. క్యూ కాన్ఫిగరేషన్, మాక్సిమం డెలివరీ, కౌంట్ 5, రీట్రైవ్ 5 times ఎవ్రీ డెడ్ లెటర్. ఓకే, ఇక్కడ వచ్చేసరికి అజూర్ బ్లాక్ స్టోరేజ్ యూస్ చేసాం. ఎందుకంటే మీరు ఫైల్ అప్లోడ్ చేస్తారు కదా ఫ్రంట్ ఎండ్లో, సో అవి అనేది అజూర్ స్టోరేజ్ అకౌంట్ బ్లాక్ స్టోరేజ్లో స్టోర్ అవుతుంటాయి. ఇంకా మీరు కాస్ట్ సేవింగ్ కావాలంటే అజూర్ స్టోరేజ్ అకౌంట్కి లైఫ్ సైకిల్ పాలసీస్ ఉంటాయి. హాట్ స్టోరేజ్ 0 to 7 days, ఫ్రీక్వెంట్ యాక్సెస్ ఉన్నదని హాట్ స్టోరేజ్లో పెట్టుకుంటారు. సో ఇన్ఫ్రీక్వెంట్ యాక్సెస్ ఉన్నవని కూల్ స్టోరేజ్. రేర్గా యాక్సెస్ చేసేవని కూడా ఆర్కైవ్ అయిపోతుంటాయి ఫైల్స్ అని. సో ఇంకా మరి కాస్ట్ సేవింగ్ అది కావాలంటే సో ఇలాగా ఈ టైప్స్ ఏమైనా చూస్ చేసుకోండి.
సో ఇది టెక్స్ట్ సమ్మరైజేషన్ సింక్రోనస్ ఫ్లో అనేది. ఫస్ట్ యూజర్ పేస్ట్స్ టెక్స్ట్ ఇన్ యూఐ. ఓకే, సో మనం యూఐలో టెక్స్ట్ అనేది పేస్ట్ చేస్తుంటాం కదా, మనకు సమ్మరీ కావాలి కాబట్టి అది పేస్ట్ చేయగానే సో బ్యాక్ ఎండ్ ఇలాగా /summarize/text ఇది అనేది ఇది ఎండ్ పాయింట్ పోస్ట్. ఓకే, ఆథరైజేషన్ ఒక టోకెన్ కూడా వెళ్తుంది. బ్యాక్ ఎండ్ అనేది JWT టోకెన్ వెరిఫై చేస్తుంది. ఓకే, మీరు ఇస్తారు కదా ఇన్పుట్, సో అది ఫస్ట్ రెడిస్లో చెక్ చేసుకుంటుంది. రెడిస్లో ఉంటే మీకు రిప్లై వస్తుంది వెంటనే, లేకపోతే క్యాషీ మిస్ అయితే ఓపెన్ అయ్యగలుగుతుంది మీ రిక్వెస్ట్ అనేది. ఓపెన్ అయ్యకెళ్ళి సో మీ రిక్వెస్ట్ అలాగే పోస్ట్గ్రెస్క్యూఎల్లో కూడా స్టోర్ అవుతుంది, నెక్స్ట్ రెడిస్లో కూడా స్టోర్ అవుతుంది, అండ్ నెక్స్ట్ రెస్పాన్స్ వచ్చి మీకు ఫ్రంట్ ఎండ్లో డిస్ప్లే చేస్తుంది. సేమ్ రెస్పాన్స్ కూడా మీకు పోస్ట్గ్రెస్క్యూఎల్లో స్టోర్ అవుతుంది అండ్ రెడిస్లో కూడా మీకు స్టోర్ అవుతుంది ఏంటనేది. ఫైల్ సమ్మరైజేషన్. ఓకే, అసిన్క్రోనస్ కమ్యూనికేషన్ ఎలా వర్క్ అవుతుందో ఇప్పుడు చూద్దాం. మీరు అనేది ఇన్పుట్ PDF ఫైల్ కానీ టెక్స్ట్ కానీ డాక్యుమెంట్ కానీ ఇస్తారు కదా, సో అది బ్యాక్ ఎండ్ వ్యాలిడేట్ చేస్తుంది. ఫైల్ టైప్ సైజ్ ఇవన్నీ వ్యాలిడేట్ చేసి అజూర్ బ్లాక్కి అప్లోడ్ చేస్తుంది. ఓకే, అజూర్ బ్లాక్కి ఎలా అప్లోడ్ చేస్తుంది అంటే యూజర్ ఐడితో. ఫర్ ఎగ్జాంపుల్ మీరు అడ్మిన్ అనే యూజర్తో లాగిన్ అయ్యారనుకోండి, రిజిస్టర్ అయ్యారనుకోండి, సో ఆ యూజర్ నేమ్తో మీకు బ్లాగ్లో స్టోర్ అవుతాయి డీటెయిల్స్ అనేది. అండ్ నెక్స్ట్ జాబ్ ఐడి ర్యాండమ్గా క్రియేట్ అవుతుంది. అండ్ నెక్స్ట్ ఫైల్ టైప్ కూడా మీరు ఇచ్చే ఫైల్ ఇన్పుట్ ఉంటుంది కదా, అది కూడా మీరు బ్లాగ్లో స్టోర్ అవుతుంది. నెక్స్ట్ ఇట్ విల్ క్రియేట్ ఏ జాబ్ రికార్డ్ ఇన్ పోస్ట్గ్రెస్క్యూఎల్ కూడా అప్లోడ్ చేస్తుంది. స్టేటస్ కూడా అప్డేట్ చేస్తుంది ఇప్పుడు పోస్ట్గ్రెస్క్యూఎల్లో కూడా. అండ్ మనకి బ్యాక్ ఎండ్ మెసేజ్ అనేది సర్వీస్ బస్ పంపిస్తుంది, జాబ్ ఐడి పంపిస్తుంది, నెక్స్ట్ బ్లాగ్ నేమ్ ఈ డీటెయిల్స్ అన్ని కూడా సర్వీస్ బస్ పంపిస్తుంది. ఓకే, అండ్ దెన్ రిటర్న్స్ జాబ్ ఐడి టు ఫ్రంట్ ఎండ్ అనేది ఫర్ ఎవ్రీ 3 seconds మీకు పోల్ చేస్తుంది. ఒకవేళ మీ జాబ్ అనేది ఎవరో పిక్ చేసుకోలేదు, అక్కడ వర్కర్ పాడ్ అనేది పిక్ చేసుకోలేదు, సో వర్కర్ పాడ్ అనేది పిక్ చేసుకోవట్లేదు జాబ్, సో మీకు ఫ్రంట్ ఎండ్ లో మీకు స్టేటస్ చూపిస్తుంది ఫర్ ఎవ్రీ 3 seconds మీ జాబ్ స్టేటస్ అనేది కంప్లీట్ అయిందా, క్యూలో ఉందా ఏంటనేది మీకు ఫ్రంట్ ఎండ్ లో చూపిస్తుంది. అండ్ నెక్స్ట్ వర్కర్ పాడ్, సో వర్కర్ అనేది సర్వీస్ బస్ నుండి మీ మెసేజ్ అనేది తీసుకుంటుంది. ఓకే, తీసుకొని మీ బ్లాగ్ లో ఉన్న ఫైల్ డౌన్లోడ్ చేసుకొని అది ఎక్స్ట్రాక్ట్ చేసుకొని ఓపెన్ అయ్యి కాల్ చేస్తుంది. ఇంకా ఆ ఫైల్ అనేది ఇస్తుంది సమ్మరైజేషన్ కోసం. ఒకసారి రిక్వెస్ట్ రాగానే అది ఆ స్టేటస్ అనేది పోస్ట్గ్రెస్క్యూఎల్ అప్డేట్ చేస్తుంది, రెడిస్లో అప్డేట్ చేస్తుంది, మీకు సర్వీస్ బస్ లో కూడా మెసేజ్ వస్తుంది అది కంప్లీట్ అయిందా కంప్లీట్ అవ్వలేదా అనేది. ఓకే, నెక్స్ట్ పోల్ రిటర్న్స్ కంప్లీట్ స్టేటస్ ప్లస్ సమ్మరీ. ఓకే, స్టేటస్ కంప్లీటెడ్ అని మీకు అక్కడ ఫ్రంట్ ఎండ్ లో కనిపిస్తుంది, అలాగే మీ మెసేజ్ కూడా కనిపిస్తుంది సమ్మరీ అనేది. సో ఇది సింక్రోనస్ కమ్యూనికేషన్, ఇది అథెంటికేషన్ అండ్ టోకెన్ రిఫ్రెష్. అండ్ నెక్స్ట్ ఇక్కడ వచ్చేసరికి నేను లోకల్లో టెస్ట్ చేస్తున్నాను కాబట్టి నేను పబ్లిక్ URLs అన్ని పబ్లిక్ యాక్సెస్ ఎనేబుల్ చేశాను. నెక్స్ట్ ఇంకా సర్వీస్ బస్ కి పబ్లిక్ యాక్సెస్ ఎనేబుల్ చేసాం, ప్రైవేట్ యాక్సెస్ ఎనేబుల్ చేయడం అవుతుంది, ఎందుకంటే మనం బేసిక్ యూజ్ చేస్తాం, ప్రీమియం యూజ్ చేయట్లేదు. సో ప్రీమియం యూజ్ చేస్తే మీరు ప్రైవేట్ ఎండ్ పాయింట్స్ క్రియేట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇంకా రెడిస్ కూడా నేను పబ్లిక్ యాక్సెస్ ఎనేబుల్ చేశాను. సో ఈ కోడ్ వచ్చేసరికి రెండింటికి సపోర్ట్ చేస్తుంది. మనం పబ్లిక్ యాక్సెస్ ఎనేబుల్ చేసాం కాబట్టి కనెక్షన్ స్ట్రింగ్స్ ఉంటాయి, స్టోరేజ్ అకౌంట్ కి కనెక్షన్ స్ట్రింగ్ ఉంటుంది, నెక్స్ట్ మెసేజింగ్ క్యూ దీనికి కనెక్షన్ స్ట్రింగ్స్ ఉంటాయి. ఆ కనెక్షన్ స్ట్రింగ్స్ యూజ్ చేసి మీరు మీ అప్లికేషన్ తో కనెక్ట్ అవ్వచ్చు. లేదు మాకు ప్రైవేట్ కావాలనుకుంటే మీరు ప్రైవేట్ ఎండ్ పాయింట్స్ క్రియేట్ చేసుకోవచ్చు. సో అది కూడా కోడ్ సపోర్ట్ చేస్తుంది, ఎక్సెప్ట్ రెడిస్ మనం క్రియేట్ చేయలేదు. రెడిస్ ఓన్లీ మీరు కనెక్షన్ స్ట్రింగ్స్ యూజ్ చేసుకోవాలి. ఓకే, మీరు AKS క్లస్టర్ లో డిప్లాయ్ చేసుకోవాలనుకుంటే పోస్ట్గ్రెస్క్యూఎల్ ప్రైవేట్ ఎండ్ పాయింట్స్ క్రియేట్ చేస్తారు పోస్ట్గ్రెస్క్యూఎల్ కి. నెక్స్ట్ ఓపెన్ అయ్యేకి ప్రైవేట్ ఎండ్ పాయింట్స్ క్రియేట్ చేస్తారు. అజూర్ సర్వీస్ బస్ కూడా మీరు మేనేజ్ ఐడెంటిటీ ఇవ్వచ్చు. ఓకే, నెక్స్ట్ రెడిస్ అనేది మనం
అది క్రెడెన్షియల్స్ యూస్ చేసి కనెక్ట్ అవ్వాలి, కీస్ యూస్ చేసి కనెక్ట్ అవుతాం. ఓకే, స్టోరేజ్ అకౌంట్ కూడా మీరు మేనేజ్ ఐడెంటిటీ యూస్ చేసి కనెక్ట్ చేసుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ వచ్చేసరికి హెల్మ్ చార్ట్స్. ఓకే, హార్జెంటల్ పోడ్ ఆటో స్కేలర్ మీకు కావాలంటే ఇది కూడా ఇంప్లిమెంట్ చేసుకోవచ్చు. నేను ఇది ఇంప్లిమెంట్ చేయలేదు. ఇవి కూడా మీరు యాడ్ చేసుకోవాలంటే యాడ్ చేసుకోవచ్చు. మానిటరింగ్ అండ్ అబ్జర్వబిలిటీ. ఓకే, సో ఇది మీరు కనెక్షన్ స్ట్రింగ్స్ యూస్ చేసుకోవద్దు, మేనేజ్ ఐడెంటిటీ ఎనేబుల్ చేస్తే ఇది ఇస్తారు. ఈ కేసుకి అజూర్ స్టోరేజ్ అథెంటికేషన్ మోడ్ మేనేజ్ ఐడెంటిటీ అని ఇస్తారు. ఇక్కడ స్టోరేజ్ అకౌంట్ యూఆర్ఎల్ ఇస్తారు. లేదా కనెక్షన్ స్ట్రింగ్స్ యూస్ చేసుకుంటే అజూర్ స్టోరేజ్ కనెక్షన్ స్ట్రింగ్ ఇక్కడ ప్రొవైడ్ చేయాలి, సర్వీస్ బస్ కనెక్షన్ స్ట్రింగ్ ఇక్కడ ప్రొవైడ్ చేయాలి. నెక్స్ట్ సర్వీస్ బస్ ఆత్ మోడ్ కూడా మేనేజ్ ఐడెంటిటీయా లేదా కనెక్షన్ స్ట్రింగ్ అది ఇక్కడ ఇస్తారు. సర్వీస్ బస్ ఫుల్లీ క్వాలిఫైడ్ నేమ్ స్పేస్ ఇస్తారు, రెడిస్ పాస్వర్డ్. ఓకే, నెక్స్ట్ ఇక్కడ వస్తే చార్ట్స్ ఇవి ఫ్రంట్ ఎండ్. ఓకే, ఇది బ్యాక్ ఎండ్ చార్ట్. సో ఇక్కడ వాల్యూస్ ఇవి ఇచ్చాం. ఓకే, సో ప్రెసెంట్ నేను కనెక్షన్ స్ట్రింగ్స్ యూస్ చేస్తున్నాను. అది స్టోరేజ్ అకౌంట్ యూఆర్ఎల్, స్టోరేజ్ అకౌంట్ యూఆర్ఎల్ ఇది, బ్లాబ్ కంటైనర్ నేమ్ ఇది. ఓకే, సర్వీస్ బస్ కూడా ఆత్ మోడ్ కనెక్షన్ స్ట్రింగ్, సర్వీస్ బస్ ఫుల్లీ క్వాలిఫైడ్ నేమ్ స్పేస్ ఇస్తారు ఇక్కడ, అండ్ సర్వీస్ బస్ క్యూ నేమ్ ఇది. ఫ్రంట్ ఎండ్ లో మనకి ఏముండో వాల్యూస్ ఏమి అప్డేట్ చేయడానికి. ఓకే, ఇక్కడ కూడా ఫ్రంట్ ఎండ్ బ్యాక్ ఎండ్ కనెక్ట్ అవడానికి ఫ్రంట్ ఎండ్ యాక్సెస్ అండ్ ప్రాక్సీ ఇక్కడ. ఓకే, టు కనెక్ట్ టు ది బ్యాక్ ఎండ్ సర్వీస్. ఇక్కడ వచ్చేసరికి వర్కర్ నోడ్. వర్కర్ పాడ్ లో కూడా మనం అజూర్ స్టోరేజ్ అకౌంట్ కనెక్షన్ స్ట్రింగ్ ఇస్తున్నాం. సర్వీస్ బస్ మోడ్ కూడా కనెక్షన్ స్ట్రింగ్. ఓకే, ఈ సీక్రెట్స్ అన్ని కూడా మనం ఇక్కడ అప్డేట్ చేసాం. సీక్రెట్స్ డాట్ ఎంఎల్ లో డిబి హోస్ట్ నేమ్, పోర్ట్ నేమ్, యూజర్ నేమ్, పాస్వర్డ్. ఓకే, యాక్సెస్ టోకెన్ ఎక్స్పైరేషన్ టైం ఇది, రిఫ్రెష్ టోకెన్ ఎక్స్పైరేషన్ టైం ఇది, అండ్ నెక్స్ట్ అన్ని పాస్వర్డ్స్ కూడా ఇక్కడ ప్రొవైడ్ చేసాం. ఓకే, సో ఇది మీరు మన పుష్ చేయగానే యాక్షన్స్ అనేవి ట్రిగ్గర్ అవుతాయి. ఇక్కడ 3 క్రియేట్ చేశాను నేను, 3 వర్క్ ఫ్లోస్, బ్యాక్ ఎండ్, ఫ్రంట్ ఎండ్, వర్కర్. సో ఈ 3 కూడా మనకి ఇమేజ్ క్రియేట్ చేస్తాయి. ఒకసారి ఇంకో దాంట్లోకి వెళ్ళి చూద్దాం. ఓకే, వర్క్ ఫ్లో ఫైల్ ఇది. ఓకే, ఫస్ట్ కంపైల్ చేస్తుంది. కంపైల్లో పైథాన్ మనం ఇక్కడ 3.11 యూస్ చేస్తాం కాబట్టి సో అదే సెటప్ చేస్తున్నాం. నెక్స్ట్ గిట్ హబ్ లీక్స్ ఏమైనా సీక్రెట్స్ ఉంటే ఈ స్టెప్ అనేది ఫెయిల్ అవుతుంది. ఎగ్జిట్ కూడా 1 ఇచ్చాం. ఇక్కడ సోనా స్కాన్, ప్రెసెంట్ నేను సోనా స్కాన్ అని చేయట్లేదు, సో కమెంట్ చేశాను. డిపెండెన్సీ చెక్ కూడా ఏం చేయట్లేదు, కమెంట్ చేశాను. బిల్డ్ వర్కర్, డాకర్ ఇమేజ్ అండ్ పుష్. సో ఇక్కడ డాకర్ ఇమేజ్ క్రియేట్ చేస్తాం. ఇక్కడ ప్రీవియస్ స్కాన్ అవుతుంది, అండ్ ఇమేజ్ అనేది మనకి హెల్మ్ చార్ట్స్ లో ట్యాగ్స్ లో అప్డేట్ అవుతుంది. సేమ్ ఇమేజ్, ఇమేజ్ అయితే క్రియేట్ చేస్తుందో ఆ ఇమేజ్ ట్యాగ్ తో అప్డేట్ చేస్తున్నాం. అప్డేట్ చేసి పుష్ చేస్తాం అన్నమాట. ఓకే, నెక్స్ట్ ఫ్రంట్ ఎండ్. ఓకే, ఫ్రంట్ ఎండ్ డాకర్ ఫైల్ చూడండి, ఇది డాకర్ ఫైల్ 3.11 పైథాన్ యూస్ చేస్తాం. స్లిమ్ సేమ్ అన్ని ఫ్రంట్ ఎండ్, బ్యాక్ ఎండ్, నెక్స్ట్ వర్కర్ లో కూడా సేమ్ వెర్షన్ యూస్ చేస్తున్నాం. ఓకే, జస్ట్ ఇక్కడ కోడ్ అనేది ఇక్కడ కాపీ చేసుకొని ఇది రన్ చేస్తాం. యూవీ కార్న్ ఫ్రంట్ ఎండ్ ఫాస్ట్ ఏపీఐ యూస్ చేస్తాం మనం. సో ఇది యూవీ కార్న్ యూస్ చేసి మనం అప్లికేషన్ అనేది రన్ చేస్తాం. ఓకే, అండ్ నెక్స్ట్ ఇక్కడ ఆర్గో సిడి మేనిఫెస్ట్స్. ఓకే,
సో ఇది ఆర్గో సిడి యూస్ చేసి మనం డిప్లాయ్ చేస్తున్నాం కాబట్టి అన్ని కూడా ఆర్గో సిడి మేనిఫెస్ట్ అప్లికేషన్ ఫైల్స్ అనేవి క్రియేట్ చేసుకున్నాం. సో ఇందులో ఏంటంటే సోర్స్ డెస్టినేషన్ ఇవి ప్రొవైడ్ చేయాలి. సోర్స్ అంటే మన హెల్మ్ చార్ట్ ఎక్కడ ఉంది, సో హెల్మ్ చార్ట్ ఈ రిపోలో ఉంది, పాత్ ఏమో ఇది, నెక్స్ట్ టార్గెట్ రీజన్. సో మెయిన్ బ్రాంచ్ కి మనం టార్గెట్ చేస్తున్నాం. సో డెస్టినేషన్ ఈ క్యూబర్నెట్స్ క్లస్టర్ లో డిప్లాయ్ అవ్వాలి, డిఫాల్ట్ నేమ్ స్పేస్ లో డిప్లాయ్ అవ్వాలి. సేమ్ అనేది కూడా ఇంతే. ఓకే, సేమ్. సో ఇప్పుడు వచ్చేసరికి ఆర్గో సీడ్ మన లోకల్లో మినీ క్యూబ్ యూజ్ చేస్తున్నాను నేను. సో అక్కడ క్రియేట్ చేశాను. సో ఇక్కడ ఇది ఆల్రెడీ నేను క్రియేట్ చేశాను. ఎలా అంటే న్యూ అప్లికేషన్. ఓకే, సో న్యూ అప్లికేషన్ క్లిక్ చేసి ఇక్కడ అప్లికేషన్ నేమ్ ఇస్తారు, జస్ట్ ఏ సమ్మరైజర్, ప్రాజెక్ట్ నేమ్ డిఫాల్ట్. ఓకే, రిపోజిటరీ యూఆర్ఎల్ ఇస్తారు. ఇక్కడ ఆర్గో సిడి మేనిఫెస్ట్. సో ఇక్కడ కదా మన ఫైల్స్ ఉన్నాయి. సో ఆర్గో సిడి మేనిఫెస్ట్ ఇస్తారు. ఇక్కడ డెస్టినేషన్ నేమ్ స్పేస్ డిఫాల్ట్. సో డిఫాల్ట్ నేమ్ స్పేస్ లో మనం డిప్లాయ్ చేస్తున్నాం కాబట్టి డిఫాల్ట్ నేమ్ స్పేస్. అండ్ అంతే, క్రియేట్ అని కొడితే మీకు అన్ని కూడా క్రియేట్ అయిపోతాయి, ఫ్రంట్ ఎండ్, బ్యాక్ ఎండ్, వర్కర్. సో ఇది ఓపెన్ చేస్తే మీకు 3 వస్తాయి ఇక్కడ. సో ఇది, సో అన్ని కూడా క్రియేట్ అయిపోయి మనం అప్లికేషన్ యాక్సెస్ చేసి ఒకసారి చూద్దాం. పోర్ట్ అనేది కూడా ఫార్వర్డ్ చేశాను నేను ఆల్రెడీ. ఓకే, సో 9600. ఓకే, సో ఇది ఇప్పుడు ఒకసారి లాగిన్ చేయడానికి ట్రై చేద్దాం. ఓకే, ఈ యూజర్ అనేది రిజిస్టర్ అయ్యలేదు. సో యూజర్ నాట్ ఫౌండ్ అని వచ్చింది. సో మన అప్లికేషన్ వర్క్ అవుతుంది ప్రాపర్ గా. ఓకే, రిజిస్టర్ అంటే ఓకే, రిజిస్టర్ అయిపోయింది. ఇప్పుడు లాగిన్ అవుదాం. సో లాగిన్ అవగానే సో ఇక్కడ ఒకసారి అబ్జర్వ్ చేయండి, యాక్సెస్ టోకెన్ అండ్ రిఫ్రెష్ టోకెన్ రెండు కూడా క్రియేట్ అయ్యి. ఒకసారి ఇక్కడ చూద్దాం, జేడబ్ల్యూటీ టోకెన్ డీకోడ్. ఈ టోకెన్ కాపీ చేసుకోండి. ఈ టోకెన్ లో ఈ ఇన్ఫర్మేషన్ ఉంది, యూజర్ ఎవరు, టైప్ ఆఫ్ టోకెన్ ఇది యాక్సెస్ టోకెన్. ఓకే, మనం 2 టైప్స్ ఆఫ్ టోకెన్ చెప్పాం కదా, యాక్సెస్ టోకెన్, రిఫ్రెష్ టోకెన్. ఓకే, ఎక్స్పైరీ టైం ఇది. ఓకే, ట్యూస్డే March 31st 12/23. సో ఇది ఎక్స్పైర్ అయిపోతుంది. సో జేడబ్ల్యూటీ సిగ్నేచర్ వెరిఫికేషన్. సో సిగ్నేచర్ వెరిఫికేషన్ ఫెయిల్డ్ అని వచ్చింది కదా ఇక్కడ. ఇంకా దీనికి మనం కీ ఇచ్చాం. ఓకే, ఈ కీ ఇవ్వండి. సో వ్యాలిడ్ సీక్రెట్. ఓకే, వ్యాలిడ్ జేడబ్ల్యూటీ అండ్ సిగ్నేచర్ కూడా వెరిఫై అయింది. ఓకే, సో ఇలాగా మీరు టోకెన్ ఇన్ఫర్మేషన్ ఇలా డీకోడ్ చేసుకోవచ్చు. ఓకే, సో ఇప్పుడు లాగిన్ అయ్యాం కదా. లాగిన్ అయిన తర్వాత ఇక్కడ నేను ఒక చిన్న టెక్స్ట్ ఇస్తాను. ఓకే, సో ఇదంతా నేను టెక్స్ట్ ఇస్తాను. ఇక్కడ జనరేట్ సమ్మరీ క్లిక్ చేస్తాం. సో జనరేటింగ్ సమ్మరీ ఇక్కడ మనకి స్టేటస్ కూడా చూపిస్తుంది. ఓకే, ఇది సమ్మరీ ప్రొవైడ్ చేసింది. ఇక్కడ మీరు లాగిన్ అయిన తర్వాత మీ హిస్టరీ కూడా ఇక్కడ చూపిస్తుంది అన్నమాట. ఓకే, నాకు డీటెయిల్ గా కావాలి, సేమ్ టెక్స్ట్ ఇస్తున్నాను. మళ్ళీ ఇక్కడ మీరు స్టేటస్ చూడొచ్చు ఇక్కడ. ఓకే, ఇలా వచ్చింది మనకి డీటెయిల్ సమ్మరీ అంటే ఇలా వచ్చింది. ఓకే, పాయింట్స్ వైజ్. నెక్స్ట్ బుల్లెట్ పాయింట్స్ ఇస్తాను.
ఓకే, బుల్లెట్ పాయింట్స్ అంటే సో ఇలా వచ్చింది. సో ఇది కూడా మనకి హిస్టరీ, మీరు లాగిన్ అవగానే మీ హిస్టరీ కూడా మీకు ఇక్కడ కనిపిస్తూ ఉంటుంది అనమాట. నేను 3 ప్రొవైడ్ చేశాను కదా, ఆ 3 హిస్టరీ ఇక్కడ ఉన్నది. సో నెక్స్ట్ నేను ఫైల్ టైప్ కూడా ఇస్తాను. ఫైల్ కూడా సేమ్ ఇస్తాను. మీకు ఇక్కడ స్టేటస్ కూడా చూపిస్తుంది, అప్లోడింగ్ ఫైల్. ఓకే, ఫైల్ అప్లోడ్ ప్రాసెసింగ్ ఫర్ ఎవ్రీ 3 seconds కి మనకి ఇక్కడ స్టేటస్ కూడా చూపిస్తుంది అనమాట. ప్రాసెసింగ్ మళ్ళీ వచ్చింది అవుట్పుట్. ఓకే, కంప్లీటెడ్. ఇప్పుడు కంప్లీట్ అయింది. సో ఇది అవుట్పుట్. సో ఇది అప్లికేషన్. నెక్స్ట్ ఇంకా మనకి సో 3 పార్ట్స్ ఉన్నాయని చెప్పాను కదా, క్యూబ్సిటిఎల్ గన్ పార్ట్స్. సో ఇప్పుడు మీ జాబ్స్ ఏమైనా స్టక్ అయ్యాయి అనుకోండి, మీరు స్టక్ అయితే నెక్స్ట్ ఇక్కడ ట్రబుల్ షూటింగ్ వచ్చేసరికి వర్కర్ పార్ట్ ని రీస్టార్ట్ చేయొచ్చు ఐసింక్రనస్ కమ్యూనికేషన్ లో. ఎందుకంటే ఇక్కడ చూడండి, క్యూబ్సిటిఎల్ లాగ్స్, దీని లాగ్స్ చెక్ చేస్తే ఫైల్ ఇచ్చేటప్పుడు చూడండి ఇక్కడ నుండి ఓకే, వర్కర్ స్టార్టింగ్ రెడిస్ కనెక్షన్ చెక్ చేసుకుంటుంది, మెసేజింగ్ క్యూ అది కూడా చెక్ చేస్తుంది. ఓకే, నెక్స్ట్ ఇవన్నీ చెక్ చేసి క్యూబ్ కనెక్ట్ అవుతుంది, అంటే మెసేజింగ్ క్యూబ్ కి మీ వెయిటర్ కాదు, వర్కర్ పాడ్ అనేది కనెక్ట్ అవుతుంది. ఓకే, వెయిటింగ్ ఫర్ మెసేజెస్ చూస్తుంది, ఏమైనా మెసేజెస్ ఉన్నాయా, క్యూలో ఉన్నాయా. ఆ తర్వాత జాబ్ ని ప్రాసెస్ చేస్తుంది. ఓకే, ఇది జాబ్ ఐడి. మీరు ఫైల్స్ అప్లోడ్ చేస్తారు కదా, స్టోరేజ్ అకౌంట్కి వస్తే ఇది కంటైనర్. సో ఇందులోకి వెళ్ళండి. సో ఇక్కడికి వెళ్తే ఇది మా కంటైనర్. ఇక్కడ చూడండి, యూజర్ నేమ్స్ బట్టి మనకి క్రియేట్ అయ్యాయి. సో టెస్ట్ యూజర్ ఇందాక మనం అప్లోడ్ చేసాం కదా, ఇది జాబ్ ఐడి క్రియేట్ అయింది. ఇది న్యూ టెస్ట్ డాక్యుమెంట్ డాట్ టీఎక్స్టీ, ఈ ఫైల్ అనేది నేను ప్రొవైడ్ చేసాను. సో ఇది జాబ్ ఐడి. సో ఈ జాబ్ ఐడి అనేది వర్కర్ పిక్ చేసుకుంటుంది. ఓకే, 16 ఇది 16. సో ఇది 16. సో ఈ వర్కర్ అనేది పిక్ చేసుకుంది కదా, ప్రాసెసింగ్ జాబ్ ప్రాసెసింగ్ చేస్తుంది. రిక్వెస్టెడ్ యూఆర్ఎల్, ఇది యూఆర్ఎల్, అది డౌన్లోడ్ చేసుకోవడానికి ఆ ఫైల్ డౌన్లోడ్ చేసుకుంటుంది. ఆ డౌన్లోడ్ చేసుకొని ఓపెన్ అయ్యేకి ఇస్తుంది అది. ఓకే, మీ ఫైల్ ఓపెన్ అయ్యేకి ఇచ్చి సో అక్కడ నుండి రెస్పాన్స్ తీసుకుంటుంది. సో ఓపెన్ అయ్యే రెస్పాన్స్ రిసీవ్, ఓపెన్ అయ్యి తీసుకున్న తర్వాత మీ జాబ్ అనేది ప్రాసెస్ కంప్లీటెడ్ సక్సెస్ఫుల్లీ, మెసేజ్ కంప్లీటెడ్. ఇది కంప్లీట్ అయిన తర్వాత మీకు ఫ్రంట్ ఎండ్ లో ఇక్కడ డిస్ప్లే అవుతుంది. అట్ ద సేమ్ టైం మీకు స్టేటస్ కూడా మీకు రెడిస్ లో కూడా స్టేటస్ అప్డేట్ అవుతుంది. నెక్స్ట్ పోస్ట్ లో కూడా మీ స్టేటస్ అనేది అప్డేట్ అవుతుంది. ఓకే, ఇప్పుడు నేను వర్కర్ పాడ్ డౌన్ చేసి చూపిస్తాను మీకు ఏమవుతుంది అనేది. ఓకే, వర్కర్ పాడ్ రిపీట్ అకౌంట్ 0 పెడుతున్నాను. ఇప్పుడు ఒకసారి సింక్ చేద్దాం. వర్కర్ పార్ట్స్ 0 అవుతాయి. టెర్మినేట్ అయిపోతుంది. ఇది 0 అయిన తర్వాత సార్ డీటెయిల్ అని పెట్టి మళ్ళీ సేమ్ ఫైల్ అప్లోడ్ చేద్దాం, ఏమవుతుంది చూద్దాం. చూడండి, అప్లోడింగ్ ఫైల్. ఓకే, పాడ్ అనేది ఇక్కడ టెర్మినేట్ అయిపోయింది, ఎందుకంటే రిప్లై అకౌంట్ 0 పెట్టాం. సో ఇక్కడ క్యూలో ఉంది కదా, క్యూలో ఉందని మీకు ఎవ్రీ 3 seconds కి మీకు చూపిస్తుంటది. ఇందాక నేను డాక్యుమెంట్ లో ఎక్స్ప్లెయిన్ చేశాను కదా, మీకు ఇక్కడ ఎవ్రీ
3 seconds కి క్యూలో ఉందని చూపిస్తుంది, చూసారా? ఇప్పుడు మెసేజింగ్ క్యూకి వెళ్దాం మనం. సో ఇక్కడ మళ్ళీ అప్లోడ్ అయ్యి ఉంటుంది డాక్యుమెంట్. సో నెక్స్ట్ వచ్చే జాబ్ ఐడి ఇది ACF. ఓకే, నెక్స్ట్ మనం మెసేజింగ్ క్యూ కూడా చూద్దాం. ఓకే, సో ఇక్కడ మెసేజింగ్ క్యూకి వస్తే ఇక్కడ యాక్టివ్ 1, యాక్టివ్ మెసేజెస్ 1. సో ఎవరు పిక్ చేసుకోలేదు జాబ్ అనేది. సో వర్కర్ పాట్ డౌన్ లో ఉంది. సో ఇప్పుడు మన వర్కర్ ని అప్ చేద్దాం. రెప్లికా అకౌంట్ 1 ఇచ్చి ఇక్కడ నేను అప్ చేస్తాను. ఓకే, ఇప్పుడు క్రియేట్ అవుతుంది పాడ్ క్రియేట్ అవుతుంది. ఇక్కడ క్యూ స్టేటస్ ఇలాగే ఉంది, చూద్దాం. సైడ్ బై సైడ్ పెడదాం. ఓకే, క్యూబ్ సిటిఎల్ గెట్ పాడ్స్ వర్కర్ నోడ్ వచ్చింది కదా. క్యూబ్ సిటిఎల్ దెన్ లాగ్స్ ఒకసారి చూద్దాం. చూడండి, ప్రాసెస్ చేసింది అప్పుడే ఫైల్ ని. వర్కర్ నోడ్ అప్ అవగానే ఫైల్ ని ప్రాసెస్ చేసింది, డౌన్లోడ్ చేసుకుంది, ఓపెన్ అయ్యి కాల్ చేస్తుంది. ఓకే, ఓపెన్ అయ్యే రెస్పాన్స్ రిసీవ్డ్ ఫర్ ఎ జాబ్ కంప్లీటెడ్. సో మీకు ఇక్కడ అప్డేట్ కూడా అయిపోయి ఉంటుంది ఆల్రెడీ. సో ఇది మనకి ప్రాజెక్ట్. నెక్స్ట్ డేటాబేస్ నేను కనెక్ట్ అయ్యి మీకు చూపిస్తుంది. సో డేటాబేస్ కి ఇక్కడ ఆల్రెడీ కనెక్ట్ అయ్యింది. సో సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ యూజర్స్, ఈ క్వైరీ ఎగ్జిక్యూట్ చేయండి. ఓకే, యూజర్స్ ప్రెసెంట్ ఈ 2 యూజర్స్ రిజిస్టర్ అయ్యారు. ఓకే, అది కూడా హ్యాష్ ఫార్మాట్ లో మాకు పాస్వర్డ్ స్టోర్ అవుతుంది. నెక్స్ట్ సమ్మరీ రిక్వెస్ట్ ఏమున్నాయి? ఇది టైం తీసుకుంది. నెక్స్ట్ సేమ్ రెడిస్ కూడా కనెక్ట్ అయ్యాను నేను. ఓకే, ఇక్కడ ఓపెన్ చేస్తాను. జాబ్ స్టేటస్ ఇది. ఓకే, జాబ్ స్టేటస్ కంప్లీటెడ్. జాబ్ సమ్మరీ ఏంటి? సో సమ్మరీ కూడా మీకు డీటెయిల్ గా చూపిస్తుంది. ఇక్కడ క్యాష్ లో కూడా మీకు డేటా అనేది అప్డేట్ అవుతుంది ఇప్పుడు. క్వైరీ టు కంప్లీట్. సో క్లోజ్ చేసి మళ్ళీ ఓపెన్ చేస్తున్నాం. పేజ్ అడ్మిన్. సార్ పాస్వర్డ్ ఇచ్చి కనెక్ట్ అవుదాం ఒకసారి.
పాస్వర్డ్. ఓకే. మన డీబీ వచ్చింది కదా, ఒకసారి ఎగ్జిక్యూట్ చేద్దాం క్వైరీ. సో ఇది వచ్చింది కదా, ఇదిగోండి ఇక్కడ మనకి ఎప్పటికప్పుడు ఇన్ఫర్మేషన్ కూడా అప్డేట్ అవుతుంది. ఓకే. ఇన్పుట్ టైప్ ఏంటి, ఫైలా టెక్స్టా? సో అది కూడా అప్డేట్ అవుతుంది. ఇన్పుట్ టైప్ ఫైల్ అయితే మీకు జాబ్ ఐడి కూడా చూపిస్తుంది, లేకపోతే నల్లని వస్తుంది. ఒరిజినల్ టెక్స్ట్ సేవ్ అవుతుంది. నెక్స్ట్ సమరీ కూడా ఇక్కడ డేటాబేస్ లో అప్డేట్ అవుతుంది మనకి. సమరీ టైప్ ఏంటి, బుల్లెట్, షార్ట్, డీటెయిల్ సమరీ. సమరీ స్టేటస్ కూడా అప్డేట్ అవుతుంది. సో మీరు ఒకవేళ ఫైల్ ఇస్తే ఫైల్ నేమ్ ఇక్కడ అప్డేట్ అవుతుంది, బ్లాబ్ నేమ్ కూడా అప్డేట్ అవుతుంది. ఓకే. సో క్రియేట్ టైం స్టాంప్, సో అన్నీ అప్డేట్ అవుతున్నాయి. సో రీఫ్రెష్ సెషన్స్ ఇవి. సో ఇప్పుడు మీరు లాగిన్ అయి ఉన్నారు కదా, ట్రూ అనేది చూపిస్తుంది. లాగౌట్ అయితే ఫాల్స్ వస్తుంది. ఇక్కడ టోకెన్ అనేది రివోక్ అయిపోతుంది. చూడండి ఇక్కడ నేను లాగౌట్ అవుతాను. ఓకే, లాగౌట్ అయ్యి మళ్ళీ క్వైరీ రన్ చేస్తే ట్రూ అనేది ఫాల్స్. ఓకే, ట్రూ అవుతుంది. టోకెన్ రివోక్, ఫాల్స్ అనేది ట్రూ అవుతుంది. ఓకే, ఈ యూజర్ది సెకండ్ యూజర్. ఓకే, టెస్ట్ తో లాగిన్ అయ్యాం కదా, ఆ యూజర్ది టోకెన్ రివోక్ అయిపోయింది మనకి. సో ఇది కంప్లీట్ ప్రాజెక్ట్. థ్యాంక్ యూ ఫర్ దిస్ వీడియో.